ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, క్రైస్తవ సంఘంలో మేము క్రీస్తు వారమని, మేము క్రీస్తును పోలి నడుచుకుని వారమని చెప్పినటువంటి మనలోనే కొంతమంది అంటారు, యేసుక్రీస్తు దేవుడు కాదండి, యేసుక్రీస్తు కలిగింపబడ్డాడండి, యేసుక్రీస్తు సృష్టింపబడ్డాడండి, యేసుక్రీస్తు నీలాగా నాలాగా దేవుడండి, ఆయన సృష్టికర్త కాదండి. ఇవి వారు చెప్పే మాటలు. యోహాను సువార్త 1వ అధ్యాయం చదివావా అని అడిగితే చదివానండి అంటాడు, కానీ కొత్త కొత్త భాష్యాలు చెప్తాడు దానికి. ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. యేసు క్రీస్తు సృష్టికర్త జాబితాలో ఉన్నాడా, సృష్టి జాబితాలో ఉన్నాడా? సృష్టికర్త జాబితాలో ఉన్నాడు. ఈ మాత్రం అర్థం చేసుకోకుండా యేసుక్రీస్తు నేను ఒకటే అనేటటువంటి ఆలోచనలో ఉన్న వారిని కూడా క్రైస్తవ సంఘాల్లో మనం ఎంటర్టైన్ చేస్తున్నాము అనంటే ఇక మన గతి అంతే. ఒకసారి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము. సర్పము 3 నుంచి చదువుతున్నాను. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే అని వ్యంగ్యంగా చెప్తున్నాడు. ఇంకా బాగుపడినట్లే మీరు అని. అన్నము తిని బలమైన ఆహారము తినేవారు దూరము నుండే యుద్ధ వాసన పసిగట్టాలి. దూరము నుండే సంఘము పట్ల జరుగుతున్నటువంటి ఈ వ్యూహాన్ని పసిగట్టగలగాలి. యేసు క్రీస్తు యొక్క వర్చస్సు, యేసు క్రీస్తు యొక్క క్యారెక్టర్, యేసు క్రీస్తు యొక్క దేవత్వాన్ని ఫోకస్ చేసి ఎవరైతే సంఘము బయట నుండైనా సరే, సంఘము లోపలి నుండైనా సరే ఆయనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన దేవత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, అలాంటి వారిని దూరము నుండే పసిగట్టాలి. ఎందుకనంటే చెప్తున్నాడు అపోస్తులుడైనటువంటి పౌలు, అలాంటి వాళ్ళను కూడా సహిస్తే మేము ప్రకటింపని వేరొక క్రీస్తునొచ్చి ప్రకటిస్తున్నారు, మేము క్రీస్తు వారమే అంటున్నారు, మీలోనే తిరుగుతున్నారు అంటారు. మనకు ఆరాధన అక్కర్లేదు అంటారు, మనకు బల్లక్కర్లేదు అంటారు, మనకు ఇవన్నీ ఎందుకు వేస్ట్ అంటారు, మనకు క్రీస్తు ఆరాధన అక్కర్లేదు. ఇలాంటి మాటలు చెప్పి క్రైస్తవ సంఘాలను నిర్వీర్యం చేసేటటువంటి దుష్ట శక్తులున్న రోజుల్లో క్రైస్తవ సంఘమా మేల్కోండి, బలమైన ఆహారమును తినండి. క్రైస్తవ సంఘమా 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథములో ఉన్న జ్ఞానమును వక్రీకరించి చెప్పే వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే క్రైస్తవ సంఘం ఎన్నటికీ నిర్వీర్యమయ్యేది కాదు. సార్వత్రిక క్రైస్తవ సంఘము బోధిస్తున్నటువంటి సత్యము ఎన్నటికీ నిర్వీర్యమయ్యేది కాదు. ఈరోజు కేవలం యేసుక్రీస్తు దేవత్వం గురించి మాత్రమే మాట్లాడతాను. ఎన్నో విషయాలు ఇలా క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడేవారు క్రైస్తవ సంఘము, సార్వత్రిక క్రైస్తవ సంఘం చెప్పేటటువంటి బోధకు భిన్నంగా బోధిస్తారు. కానీ ఈరోజు కేవలం యేసుక్రీస్తు యొక్క దేవత్వమును గురించి మాత్రమే మాట్లాడతాను. మొట్టమొదటిగా ఆయన ఆరాధనకు యోగ్యుడా కాదా అంటారు. ఆయన ఆరాధనకు యోగ్యుడు కాదండి, ఆయన్ని ఆరాధించకూడదండి, తండ్రిని మాత్రమే ఆరాధించాలండి. ఒక్కసారి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూస్తారా? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 13వ వచనం గట్టి చదువుతారా? నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. కేవలము ఎవరిని ఆరాధించాలి? నీ దేవుడైన యెహోవాను. కేవలము ఎవరిని ప్రేమించాలి, ఎవరిని సేవించాలి? నీ దేవుడైన యెహోవాను. ఇదే మాట ద్వితీయోపదేశకాండం 6:4 కూడా ఉంటుంది. ఏమనుంటుంది? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన ఆరాధన మన సంపూర్ణమైనటువంటి నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను, ప్రభువైన యేసుక్రీస్తు ఇంకొకటి యాడ్ చేసి అంటారు, నీ పూర్ణ వివేచనతోను ఎవరిని ఆరాధించాలి? తండ్రిని
ఆరాధించాలి, సేవించాలి, ఘనపరచాలి. ఈ ఘనపరచటము అన్నది, ఈ ఆరాధించటము అన్నది కేవలము దేవునికి మాత్రమే అది అవకాశం ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఆరాధనను స్వీకరిస్తాడు, ప్రార్థనను నాకు చేయమంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేస్తాను అని అంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆయన అంటాడు, తండ్రిని ఘనపరచినట్లుగా మీరు నన్ను ఘనపరచండి అని అంటాడు. ఆయన దేవదూషణ చేస్తున్నట్లా ఇప్పుడు? కాదు, తండ్రికి సమానముగా చెప్పుకుంటున్నాడు, తండ్రికి సమానముగా తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఈ దేవుని యొక్క ఘనతను మనం చాటగలగాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనము చదువుతారా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనము. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. చూచారా ప్రియులారా, మ్రొక్కిన వారు క్రీస్తు వారు, సందేహించిన వారు కూడా క్రీస్తు వారయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు? మ్రొక్కినప్పుడు. మ్రొక్కటం అన్నప్పుడు వాడినటువంటి గ్రీకు పదము ఆరాధనకు వాడే పదమే. మ్రొక్కిరి అన్నప్పుడు వాడినటువంటి గ్రీకు పదము 100% ఘనతను ఇచ్చే, ఆరాధనను ఇచ్చేటటువంటి పదమే. ఆ పదము బైబిల్లో యేసు క్రీస్తుకు ఆపాదించినప్పుడు మీరు నాకు ఆరాధించకండి అన్నాడా? ఆయన వారి ఆరాధనను స్వీకరించాడు, లేకపోతే వారిని నిలువరించేవాడు. కనుక మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆరాధనకు యోగ్యుడు. రెండవదిగా యేసు క్రీస్తు ప్రభు యొక్క గుణ లక్షణాలు. ఆయనకు తండ్రికి ఉన్నటువంటి గుణ లక్షణాలు ఉన్నాయా? తండ్రి ఏ విధంగా ఆరాధనను స్వీకరించాడో అదే విధంగా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆరాధనను స్వీకరించాడు అన్న విషయాన్ని నేను మీకు తెలియజేశాను. తండ్రి ఏ విధముగా గుణలక్షణాలు కలిగి ఉన్నాడో అవే గుణలక్షణాలు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కలిగి ఉన్నాడా? యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనము. యోహాను సువార్త, నీ తండ్రి అయిన అబ్రహాము నా దినము ఏ విధంగా చూచాడు? ఎప్పుడు చూచాడు? ఏ ప్రవక్త అయినా సరే, లేకపోతే కలిగింపబడినటువంటి సృష్టి పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపించగలదా? మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. ఎప్పుడు చూచాడు అబ్రహాము? ఎవరిని చూచాడు? ఎక్కడ చూచాడు? బెత్లెహేము, ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామము నేను అనుకుంటున్నావేమో. నువ్వు అలా కాదు. నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుంచే వస్తాడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ వస్తున్నాడు. ఈ పురాతన కాలము నుండి శాశ్వత కాలము ప్రత్యక్షమయ్యేవాడు నిత్యత్వముతో పోలినటువంటి, నిత్యత్వము నుండి ఉన్నటువంటి గుణలక్షణాలున్నవాడు దేవుడు కాకెవడవుతాడు? మీ అన్న మా అన్న అవుతాడా? దేవుడే అవుతాడు. ఏమవుతాడు? దేవుడే అవుతాడు. వారు మ్రొక్కిరి, కొందరేమయ్యారు? సందేహించిన వారు క్రైస్తవులో కాదో మీరు ఆలోచించుకోండి.